తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరించారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. అది వీలు కాకపోవడంతో వైఎస్ఆర్సీపీ నేత కందిగోల మురళి ఇంటిపై జేసీ వర్గీకులు నిప్పిపెట్టారు. తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 3 నెలల తర్వాత కేతిరెడ్డి పెద్దిరెడ్డి తాడిపత్రికి వెళ్లారు. ఆయన వస్తున్న సమాచారం ముందే తెలుసుకున్న పోలీసులు కొండాపురం వద్ద పెద్దిరెడ్డిని అడ్డుకున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం తాడిపత్రిలో ఇంటికి వెళ్తానని, త్వరగా పని ముగించుకొని వెళ్తానని ఎస్పీ జగదీష్ కు ఫోన్లో కేతిరెడ్డి పెద్దిరెడ్డి చెప్పారు. ఎస్పీ అనుమతించడంతో ఆయన తాడిపత్రికి వెళ్లారు. విషయం తెలుసుకున్న జేసీ వర్గీయులు పెద్దిరెడ్డి ఇంటిపై దాడికి యత్నించారు. వైఎస్ఆర్సీపీ నేత కందికోపుల మురళి ఇంటిపై దాడులు కూడా అనుచరులు చేశారని వారు ఆరోపిస్తున్నారు. వాహనాలను ధ్వంసం చేశారని కూడా చెప్తున్నారు. తాడిపత్రిలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మట్కా పేకట వంటి అసాంఘిక కార్యకలాపాలు టీడీపీ నాయకులు ఎక్కువగా చేస్తున్నారు అని అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాడిపత్రులు నేను ఉంటే వారి ఆటలు సాగవని గ్రహించి నన్ను అంతమొందించేందుకు దాడులు చేయించారని కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. అనంతపురంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడడం కూడా జరిగింది. వ్యక్తిగత పని నిమిత్తం జిల్లా ఎస్పీ అనుమతితోనే తాను తాడిపత్రికి వెళ్లానన్నారు. ఎన్నికల సమయంలో తాడిపత్రిలో అల్లర్లు సృష్టించిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయకపోవడంతో నేడు దాడులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదన్నారు. రాజకీయంగా అడ్డుగా ఉన్నాడని, గతంలో తమ సోదరిని హత్య చేశారన్నారు. ఈ కేసులో జేసీ కుటుంబీకులు నిందితులుగా ఉన్నారన్నారు. నేడు నన్ను లొంగదీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఊపిరున్నంత వరకు తాడిపత్రిలో వాసులతోనే తన ప్రయాణమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు అండగా ఉంటామని చెప్పారు. మురళీప్రసాద్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడడం నీచమని చెప్పారు. తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలపై ఇంటికి మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ఇక తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో ఎస్పీ జగదీష్ మంగళవారం రాత్రి హుటాహుటిన పట్టణానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ జనార్దన్ నాయుడుతో ఆరా తీశారు. వైఎస్ఆర్సీపీ నేత కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి తన భార్యతో కలిసి అర్బన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని జరిగిన దాడిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారట. రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. ఇప్పటికే తాడిపత్రికి అదనపు బలగాలు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి నివాసంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుడు కందిగోపుల మురళీప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. ఇదిలా ఉండగా గత నెలలో జరిగిన జేసీ ప్రభాకర్కి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దిరెడ్డికి జరిగిన విషయాలను కనుక మాట్లాడుకున్నట్లయితే కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీలు అధికారంలోకి ఉన్న విషయం తెలిసిందే. అయితే గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు ఇంకా మర్చిపోలేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు. మరి అలా చేసిన వ్యక్తే ఇప్పుడు కేతిరెడ్డి పెద్దిరెడ్డి మీద దాడులు చేయించాడు అనేసి ఇప్పుడు వస్తున్న వార్తలు. మరి ఈ రెండింటికి ఎలా పొంతన వేసుకోవాలనేది ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం. పైగా అతను గత నెలలో చెప్పిన విషయాలను కూడా ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఎంతకైనా తెగిస్తాడని, తనకు రక్షణ కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వానికి మనవి చేశారట. ఈ సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేదని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మా కుటుంబం మీద పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాడని, ఆ తర్వాత తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన ప్రతి సమావేశంలో తమ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా తాను మాత్రం ఫ్యాక్షన్ రాజకీయాలను వదలనని, ఎవరిని వదిలిపెట్టనను అంటూ కేతిరెడ్డి పెద్దిరెడ్డి మా కుటుంబానికి బహిరంగంగానే వార్నింగ్లు ఇచ్చాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు ఆ టైంలో. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో మమ్మల్ని బెదిరించడమే కాకుండా ఫ్యాక్షన్ రాజకీయాలు వదిలిపెట్టను అని చెప్పిన కేతిరెడ్డి పెద్దిరెడ్డితో తనకు తాడిపత్రి ప్రజలకు ప్రాణహాని ఉందని, కేతిరెడ్డి మనుషులు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఎంతకైనా తెగించే వ్యక్తి అని అందరికీ తెలుసు అని టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇటీవల వైసీపీ నాయకులు పెద్దవగూడూరులోని టీడీపీ కార్యకర్తలకు చెందిన మామిడి చెట్లను నరికేసి మీ అంతు చూస్తానని బెదిరించాడని జేసీ ప్రభాకర్ రెడ్డి గత నెలలో ఆరోపించడం జరిగింది. ఇక తాడిపత్రి ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి, ఆయన కుమారు సాయి ప్రతాప్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిలను జిల్లా నుంచి బహిష్కరించాలని చంద్రబాబు ప్రభుత్వానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మనవి చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మా బస్సుల మీద తప్పుడు కేసులు పెట్టిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, లేదంటే అనంతపురం జిల్లా 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి సంబంధిత అధికారులను హెచ్చరించారు. ఆ టైంలో కేవలం అధికారులకి హెచ్చరించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా మాత్రమే చేస్తానని
చేశారని, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ మీద దాడి చేశారని అంటూ కేతిరెడ్డి ప్రశ్నిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డిని. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలి, లేదంటే మా ప్రాణాలకు హాని ఉందంటూ ప్రభాకర్ రెడ్డిని ఖచ్చితంగా జైలుకు పంపించాలని అంటూ పెద్దిరెడ్డి మాత్రం ఇప్పుడు ఆరోపిస్తున్న విషయాలు. మరి ఈ కేసులో ఎవరిది న్యాయం, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనే విషయాలని కొన్ని రోజుల్లో పోలీసులు విచారణ జరిపి ఈ విషయాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.